ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేయగా మనకు మేడము ఈ 3 సభ్య కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిరో దాంట్లో మనకు 2007 నుంచి కూడా రిమూవ్ చేయబడిన ప్రతి ఒక్క కార్మికుడికి ఇవాళ ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు ఫార్మాలిటీ తయారు చేసి ఉంచారు. ఈ విషయాలను ఏది కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా కొందరు మొన్న ప్రెస్ మీట్లో అంతా కొంచెం అది చేసేసరికి సార్ కొంచెం మనల్ని డైవర్ట్ చేసి అది చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా సార్ కూడా రిక్వెస్ట్ చేయవలసింది చేస్తున్నా. ఒకటే, వాళ్ళకు ఇప్పుడు సారు వచ్చేసి మనకు 2021లో సారు ఎక్కండి మనకు ఎండిగా సజ్జనార్ సార్ గారు. ఇప్పుడు మన కేసులు అయింది 2007 నుంచి ఆయన మిత్రులు కూడా ఉన్నారు మన దాంట్లో. వీటిని అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని 3 మెన్ కమిటీలో ఇవన్నిటినీ ఏర్పాటు చేసి పెట్టారు వాళ్ళు. దానికి ఓకే చేసే టైంలో జస్ట్ మనం ఆ సారు మీద కొంచెం రెబల్గా మాట్లాడేసరికి దాన్ని ఇప్పుడు ఆపేసారు. కాబట్టి సారుకు ఈ కేసులు అయిన దానికి మనకు సంబంధం లేకుండా కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడడం వల్ల అది అయిపోయిందనమాట. దానికి నేను ఎండి సార్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటిది అంటే, సార్ దయచేసి మీరు ఈ కమిటీలో మెంబరు ఉన్నారు, ఆ మిగతా సార్ వాళ్ళు మేడం కానీ సంజయ్ సార్ కానీ మన గంగాధర్ సార్ కానీ వీళ్ళంతా ఓకే ఉన్నారు సార్. మీ మీద కొంచెం మా వాళ్ళు తెలిసి తెలియక కొంచెం అది చేసినందుకు మీరు సుముఖంగా లేరు అనేది తెలిసింది సార్. దయచేసి మా కుటుంబాలు అందరి రోడ్డు పైన పడి ఉన్నాయి. ఒక 6-7 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కార్మికుడు రోడ్ల పైన పడి వాళ్ళ కుటుంబాలు ఆగమైపోయి ఉన్నాయి సార్. దయచేసి మీరు ఇది పరిగణనలోకి తీసుకొని మాకందరికీ లిఫ్ట్ ఇచ్చేటట్టుగా మీరు ఈ కమిటీలో సార్ వాళ్ళతో మాట్లాడేసి కమిటీలో మాకు ఓకే చేస్తారని మేము దయచేసి సజ్జనర్ సార్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది, మీరు కొంచెం ఈ మాకు ఏదైతే ఈ సంజయ్ సార్ కానీ కమిటీలో ఏర్పాటు చేసిన మొత్తం మెంబర్స్ ఉందో దాన్ని మీరు ఓకే చేయవలసిందిగా నేను కోరుచున్నాను సార్. నా తోటి మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు వందనములు. మరి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన అది ఆర్టీసీ లోపల ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని వివిధ కారణాలతోటి సాకులు చూపుతూ మరి దాదాపు 600 మంది ఉద్యోగస్తులను ఉద్యోగం నుండి తొలగించబడినరు. తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన తర్వాత ఈ యొక్క గవర్నమెంటు అందరి యొక్క సాధక బాధలను గౌరవిస్తూ అందరికీ సముచిత న్యాయం చేస్తుందని ఆశతోటి ఈ ఆర్టీసీ లోపల రిమూవ్ అయినటువంటి అందరం ఉద్యోగస్తులను కలిసి సీఎం గారింటికి, తర్వాత మంత్రుల వద్దకి, మరి వివిధ అధికారుల వద్దకి పోయి తర్వాత ప్రజావాణి వద్ద కూడా పోవడం జరిగింది. అక్కడ చిన్నారెడ్డి సార్ గారిని, దివ్య మేడం గారిని వేడుకొనగా వాళ్ళు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు సీఎం గారికి చెప్పి ఆర్టీసీ లోపల ఒక అప్పీల్ మేళ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఆ అప్పీల్ మేళ ద్వారా దాదాపు 200 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరి ఇది మనం ఉద్యోగం చేసినందుకు ఇది సాధ్యమైంది. తర్వాత ప్రభుత్వం సానుకూలంగా మన యొక్క బాధను అర్థం చేసుకొని 3 మెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 3 మెన్ కమిటీ ఏర్పాటు చేయడం మనకు శుభ పరిణామం. మరి ఈ మధ్యలో ఏదో కొన్ని అనుకోని కారణాల వలన మరి మన లోపల ఎవరో ఒకరు కొంతమంది కలిసి కానీ ఎవరు కానీ ఏవో నిరాధారణమైన ఆరోపణలను సజ్జనార్ సార్ పైన చేయడం అది చాలా బాధాకరం, అది ఖండించాల్సినటువంటి విషయమే. మరి కాబట్టి మరి సజ్జనార్ సార్ గారు, మేము తెలిసో తెలియకో ఏదో మా లోపల ఉన్నటువంటి సభ్యులు ఏదో మాట్లాడేందుకు వాటిని ఖండిస్తున్నాము. మీరు విశాల హృదయంతో మీ కన్నబిడ్డల్లాగా భావించి మాకు ఒకసారి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఈ పత్రికా ముఖంగా మేము ఏమైనా తప్పులు చేసినట్లయితే మమ్మల్ని మన్నించి కాపాడుకొని మాకు ఉద్యోగం ఇవ్వగలరని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాము. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు మరియు నా తోటి సోదర అందరికీ నమస్కారాలు. ఒకటే విషయం చెప్తున్నా, నేను
మనం ఇంత ఎత్తున అందరం గుమ్ముకోవడానికి సహాయకారాలు గ్రూప్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రూప్ ఏర్పరిచింది మన దాసరి రాంబాబు గారు. తర్వాత గంగాధర్ గారు వాళ్ళు చేశారు. కానీ రాంబాబు గారు మళ్ళీ దీన్ని దగ్గరగా తీసుకొచ్చి ముఖ్యంగా ఈ త్రిసభ్య కమిటీ ఏర్పడడానికి మెయిన్ కారణం 100% శ్రీ జి చిన్నారెడ్డి గారి, మనకు చిన్నారెడ్డి సార్ దయ వలన త్రిసభ్య కమిటీ ఏర్పడ్డది. ఈరోజు త్రిసభ్య కమిటీ వలన మన ఉద్యోగాలు అతి త్వరలో మనకు వస్తున్నాయి. త్రిసభ్య కమిటీ కూడా జూనియర్ కమిటీ అంటే సబ్ కమిటీ నియమించింది. సబ్ కమిటీ నివేదిక పూర్తిగా సిద్ధమైంది. ఓన్లీ ఒకరిద్దరు కారణాల వలన మనకి ఇక్కడ ఆగిపోయింది. సజ్జనార్ సార్ మీద మన అవినీతి ఆరోపణలు చేయడం మాది తప్పు. ఇది 100% ఖండిస్తున్నాం సార్. దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకరిద్దరు స్వార్థపూరిత వల్ల మీ మీద ఈ అన్ని చేశారు సార్ ఆరోపణలు. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్ ఈ కార్మికులకు. కాబట్టి మమ్మల్ని 100% మమ్మల్ని క్షమించండి. మా అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. మీ ఫైనల్ దగ్గరకు వచ్చి సార్ మీ ఉద్యోగాలు ఇస్తారంటే మీ పేరు మేము ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము సార్. కాబట్టి మాకు దయచేసి చేయండి సార్. అలాగే ఈ కమిటీ వేయడంలో మన గవర్నమెంట్ తరఫున పొన్నం ప్రభాకర్ సార్ కూడా మెయిన్ కారణం ఉన్నారు. కాబట్టి మాకు కంపల్సరీ అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ అతి త్వరలో మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయనే ఆశ కూడా ఉంది. ఫైనల్ లిస్ట్ అయింది కాబట్టి బ్రదర్ అందరూ మనం ఓకే ఉంటాం. థ్యాంక్ యూ.